రండి దేవుని వాక్యాన్ని చక్కగా తీసి చదువుకుందాం శ్రద్ధగా. కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందామండి. రండి. నమస్కారము చేసి సాగిలపడుదుము మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు మాట అంగీకరించిన ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. చూడండి, రండి దేవుని యొక్క సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదము. ఆయన మాట వినిన ఎడల మనకి మేలు అని చెప్తూ ఉన్నారు. కీర్తనాకారుడు ఎలాగ పడదామంటున్నాడు దేవుడి సన్నిధిలో? సాగిలపడాలంటే ఎంత తగ్గించుకునే మనసు ఉండాలో మన జీవితంలో. చాలామందిని మనం చూస్తూ ఉంటాం. ఆ దారిన వెళ్తూ ఉన్నటువంటి వాళ్ళు, అన్యులైనటువంటి వారు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, చర్చి అట్లా కనపడంగానే దూరంగా అట్లా బయట నుండి వెళ్తూనే జస్ట్ అట్లా నుంచొని ఇట్లా అంటారు. ఇంకొంచెం భయం కలిగిన వాళ్ళు ఆ చర్చి దగ్గరికి వెళ్ళిపోయి ఆ చర్చి గేటునో లేకపోతే ఆ ప్లేస్ని ఏదో సంథింగ్ అట్లా టచ్ చేసి ఇట్లా చిన్నగా మనసులో అనుకుంటారు. కొంతమంది అయితే అదే రోడ్డు మీద స్పాట్లో కొంచెం ముందుగా వచ్చేసి ఆ చర్చి దగ్గర మోకరించేసి ఇంకొంచెం భయం ఉన్నవాళ్ళు ఆ కొంచెం చిన్న ప్రే చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. చాలామందిని నేను ఇలా గమనిస్తూ ఉంటాను. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది సాగిలపడుదాము. ఏం చేయాలంటే దేవుడి సన్నిధిలో సాగిలపడటకు అనగా మనల్ని మనము తగ్గించుకోవటం. దేవుని యొక్క సన్నిధిలో ఆయనే తప్ప ఇక నాకు మరొక దిక్కు ఎవ్వరూ లేరు ప్రభా అని ఆయన 2 పాదాలు మనము గట్టిగా పట్టుకొనుటకు గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుని మాట వినినటువంటి వ్యక్తి, దేవుని మాటకి లోబడినటువంటి వ్యక్తి తనను తాను తగ్గించుకోవటానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. తనను తాను తగ్గించుకొని దీనుడుగా, విధేయత కలిగిన వ్యక్తిగా, దీనురాలిగా, దీనత్వము కలిగినటువంటి బిడ్డగా జీవించటానికి ఇష్టపడుతూ ఉంటారు. మనము తగ్గించుకునేటువంటి స్వభావము కలిగిన వారిగా ఉండాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మనం చూసుకున్నట్లయితే 2వ అధ్యాయము గనక మనం గమనించినట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో గనక మనం గమనించుకున్నట్లయితే, వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనవలెను. ఎందుకంటే మనల్ని మనము తగ్గించుకొని వినయ మనస్సు కలిగినటువంటి వారముగా, మనకంటే ఇతరులు యోగ్యులు అనే మనసు మనము కలిగి ఉండాలంట. ఎందుకంటే అలా తగ్గించుకునే మనస్సు ఎవరిది అంటే మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి మనస్సు. ఏం మనసు అంట? తగ్గించుకునేటువంటి మనసు. అది దేవుని మనస్సు. అదే ఫిలిప్పీలకు రాసిన 2:5 కూడా అంటూ ఉంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అంటున్నాడు. దేవునికి కలిగిన మనస్సు ఈరోజు మరి నిజంగా మన జీవితంలో మనకుందా? ఇందాక కీర్తన భాగములో చెప్తూ బ్రదర్ గారు వాక్యం చెప్తూ ఉన్నారు. 132వ కీర్తనలో దావీదు ఒక మనస్సు కలిగి ఉన్నాడు. అక్కడ నిజంగా చెప్పాలి అంటే ఏం మనస్సు అంటే క్రీస్తునకు కలిగినటువంటి మనస్సు దావీదుకు కలిగి ఉన్నాడు. నా దేవుడైన యెహోవాకు ఒక మందిర నివాస స్థలము కట్టు వరకు కూడా నేను ఏం చేయనంటున్నాడు, పరుపు ఎక్కను అని ఒక నిబంధన చేసుకుంటూ ఉన్నాడు. అక్కడ దేవునికి కలిగినటువంటి మనస్సు చూడండి. నా దేవుని కొరకు నేను అలాగా జీవించాలి, నా దేవుని కొరకు ఒక మందిరము కట్టాలని ఒక మంచి మనస్సు, ఒక నిబంధనతో కూడిన భక్తిని మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు యేసుక్రీస్తు వారు కలిగినటువంటి మనస్సు నీ జీవితంలో ఉన్నదా? చిన్నపిల్లలకి మేము కొన్ని లక్షణాలు చెప్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి కొన్ని లక్షణాలు, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి కొన్ని అలవాట్లు అని మరి చెప్తూ ఉంటాం. ఆయనకున్నటువంటివి మరి వాటిల్లో ఒక మనసు తగ్గించుకునేటువంటి మనసు, మన దేవునికి ఉన్నటువంటి మనసు, తగ్గించుకునే మనసు.
ఎంతవరకు తగ్గించుకున్నాడో అది మన అందరికీ తెలుసు. సిలువ మరణము పొందునంతగా ఆయన మన కొరకు తగ్గించుకున్నటువంటి ఆ తగ్గింపు స్వభావాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారి మీద ఉమ్ము వేశారు, చాలా అసహించుకున్నారు, ప్రభువారిని పిడిగుద్దులు గుద్దేసేశారు, కిరీటము ముళ్ళ కిరీటం తీసుకొచ్చి ముళ్ళతో కాలినటువంటి ఆ కిరీటాన్ని గుచ్చినారు. మరి నిజంగా నువ్వు రాజు అయితే, నువ్వు దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని హేళన చేశారు. ఆయన వస్త్రాలు లాగివేసేశారు. ఆయన నిజంగా ఎంత అవమానపరిచారో, ఎంత తృణీకరించారో మనకి తెలుసు. అయినా కూడా ఆయన ఎలాగున్నాడంట, వదకు తేబడినటువంటి గొర్రెవలే మౌనముగా ఉన్నాడని యెషయా గారు మనతో చెప్తూ ఉన్నాడు. యెషయా గారు చెప్తూ ఉంటారు, వదకు తేబడిన గొర్రె పిల్ల ఎంత మౌనంగా ఉంటుందో, ఆ నెబాయోతు పొటేలు వలె మౌనంగా వచ్చి ఉన్నట్లుగా, తగ్గించుకొని ఉన్నట్లుగా, క్షమించుకునేటువంటి మనసు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి, ఈరోజు నీ జీవితంలో ఉన్నదా ఆ మనసు? ప్రభువారు అంటూ ఉన్నాడు మత్తయి సువార్తలో 11వ అధ్యాయము 29లో అంటూ ఉన్నాడు, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అంటూ ఉన్నాడు. ఏం మనసు కలిగిన వాడంట ఆయన సాత్వికుడు, దీన మనస్సు కలిగినటువంటి వాడు, దీన మనస్సు కలిగినటువంటి వాడు. ఈరోజు మనల్ని నేర్చుకోమంటున్నాడు ఆ మనసు, ఆ తగ్గింపు జీవితాన్ని, ఆ దీనత్వము కలిగినటువంటి జీవితాన్ని మనల్ని నేర్చుకోమంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో ఉన్నదా తగ్గింపు స్వభావం? నిన్ను ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. నువ్వు తగ్గించుకుంటానికి ఇష్టపడుతున్నావా? హెచ్చించుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నావా? ప్రతి ఒక్కరి జీవితంలో హెచ్చింపు అంటే చాలా ఇష్టం. ఏ పని చేసినా ఒక పేరు కోసము ప్రయాసపడుతూ ఉంటుంటారు. నాకు పేరు రావాలి, నాకు పేరు రావాలి అంటూ ఉంటారు. ఈరోజు దేవుని మందిరమునకు కూడా మనం ఎందుకు వస్తూ ఉన్నాం? ఒక పేరు సంపాదించుకోవడానికి వస్తూ ఉన్నామా? బాబేలు గోపురాన్ని కట్టాలనుకున్నారంటే కొంతమంది ప్రజలు కదా, మరి వాళ్ళందరూ కలిసి బాబేలు గోపురం కట్టడానికి ప్రయత్నం చేశారు. దేనికోసం కట్టాలనుకున్నారంట? పేరు సంపాదించుకుందాం రండి అంటున్నారు. పేరు సంపాదించుకోవడానికి కట్టుకుందాం రండి అని పిలుస్తున్నాడు. ఎంత గర్వమో చూడండి. వాళ్ళు పేరు సంపాదించుకోవటానికి కడుతూ ఉన్నారు. అరే మనం కడదాము, దేవుని మహిమపరుద్దాం అనుకోవట్లా. దేవుని సింహాసనము అంటున్నంతగా గోపురమును కట్టుదాము రండి, ఆయన సింహాసనాన్ని అంటుదాం, పేరు సంపాదించుకుందాం రండి అంటున్నారు. ఈరోజు దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నాం? మనం ఒక పేరు కోసం వస్తూ ఉన్నామా? లేకపోతే విరిగి నలిగినటువంటి హృదయం, క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సును మనము కలిగి ఉండడానికి, నేర్చుకోవడానికి మనం వస్తున్నామో పరిశీలన చేసుకోవాలి. నీ జీవితంలో రక్షింపబడి ఎన్నో సంవత్సరములు అవుతూ ఉన్నాయి, కానీ తగ్గించుకునే స్వభావం నీ జీవితంలోనికి వచ్చిందా? దీనత్వం అనేటువంటి స్వభావము, దీన హృదయం అనేటువంటి మనసు నీ జీవితంలోనికి వచ్చిందా? ఒక మాట అంటే 10 మాటలు వడ్డించేటువంటి మనసు మన జీవితంలో నుంచి పోవట్లేదు. ఈరోజు ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు గర్వ హృదయము నీలోకి వచ్చేస్తూ ఉన్నదేమో. పేరు కోసమే పరిచర్య చేస్తూ ఉన్నావేమో, పేరు కోసమే ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నావేమో. ఈరోజు పేరు సంపాదించడం కోసము, గొప్పలు సంపాదించుకోవటం కోసమే ఈరోజు నువ్వు వస్తూ ఉన్నావేమో. ఒకసారి పరిశీలన చేసుకో. నాకు తెలియదు ఏ మనసుతో నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావో, నాకు తెలియదు. ఈరోజు ఎందుకు వస్తున్నావో తెలియదు. దావీదైతే దేవుని మందిరికి, దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తున్నాడంటే, నా దేవునికి ఒక మందిరమును నేను కట్టు వరకు అంటూ ఉన్నాడు. నా దేవునికి నేను మందిరము కట్టాలి. ఆ మనసుతో పరిగెత్తుతున్నాడు దేవుడి సన్నిధికి, సాగిలి పడుతున్నాడు దేవుడి దగ్గర పడుకొని. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు మనం ఎలాగ ఉంటున్నాము? గర్వహృదయంగా ఉంటూ ఉన్నామా? ఈరోజు చాలామందిని నేను చాలా పరిశీలన చేస్తూ ఉంటా, చాలా కుటుంబాలను పరిశీలిస్తూ ఉంటా. ఒకప్పుడు నాకు పరిచయం అయ్యేటువంటి స్థితిలో, స్టార్టింగ్ పరిస్థితుల్లో వారి జీవితాలను చూస్తే ఏమీ లేనటువంటి వారిగా, చాలా మరి పేదరికాన్ని అనుభవిస్తూనో, చాలా ఇబ్బందులను అనుభవిస్తూనో, అనారోగ్యాన్ని అనుభవిస్తూనో, మరి లేకపోతే కొన్ని సమస్యలు వారిని చుట్టుముట్టి, అలాగా నాకు చాలామంది పరిచయం అయినటువంటి కుటుంబాలు చాలామంది కూడాను, చాలా చోట్ల. అయితే కొద్ది దినాల తర్వాత దేవుడు ఆ చిన్న ప్రార్థనలే దేవుడు ఆలకించి వారి జీవితాలని తారుమారు చేసి కొంచెముగా హెచ్చిస్తూ, తినడానికి ఒక మంచి తిండి, ఉండటానికి ఒక ఇల్లు, చక్కని బట్ట ఇచ్చేసరికి దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నారు. ఈరోజు ఎక్కడ ఫోన్ చేస్తామోనని సెల్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకునేటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉన్నారు. అమ్మో వద్దు, పాస్టర్ అక్క ఫోన్ చేసిద్ది, అసలు ఈ నెంబరే వద్దు,
అసలు వద్దునే వద్దు అని చెప్పేసి అని ఆ నెంబర్లో కూడా మార్చేసేటువంటి గనురాండ్రులు ఉన్నారండి. గర్వము వారికి. కొంతమందికి నేను ఫోన్ చేస్తూ ఉంటా, చాలామందికి ఫోన్ చేస్తూ ఉంటా, అమ్మా ఎందుకు ప్రార్థనకి రాలేదు. వారు చెప్పేటువంటి సమాధానాలు ఎంత బాధ కలిగిస్తుంటాయో. చాలా సిల్లీ రీజన్స్ చెప్తూ ఉంటారు. చాలా మరి ఆ రీజన్స్ వింటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. నిద్ర లెగవలేదు అనే రీజన్. ఇంకా నేను నిద్ర లెగవలేదు, పడుకొనే ఉన్నాను, లేకపోతే పని అవ్వలేదు. అయ్యో నువ్వు పనికి వెళ్ళటానికి ఎవరు లేపుతున్నారు నిన్ను? నువ్వు పనికి వెళ్ళటానికి పని చేసుకోమని ఎవరు చెప్తున్నారు? పొట్టకుట్టి కోసం మనం ఎంత పరిగెత్తుతూ ఉన్నాం. ఎందుకు వచ్చేసింది నీకు ఆ గర్వం? దేవుణ్ణి వెనకేసేసేటువంటి గర్వము నీ జీవితంలో ఎందుకు వచ్చేస్తుంది? నువ్వు పనికి పోతావా ఇలానే లేటుగా, నువ్వు వెళ్తావా ఇలానే ఆలస్యంగా. దేవుని సన్నిధిని ఎంత నిర్లక్ష్యం వచ్చేసిందంటే, గర్వం వచ్చేస్తేనే దేవుని సన్నిధిని వెనకే చేస్తావు. స్త్రీలలో ఒక్కరైనా పరిచర్య చేసే స్త్రీలున్నారా? ఒక్కరైనా ప్రార్థన చేసే స్త్రీలున్నారా సంఘానికి వచ్చి? అయ్యో ఎంత గర్విష్ఠుల హృదయం వచ్చేసిందో చూడండి, ఎంత గర్వ హృదయం. ఒకప్పుడు రోధించిన స్త్రీలు, ఒకప్పుడు బాధపడిన స్త్రీలు, అది లేదు ఇది లేదని అంగలార్చినటువంటి స్త్రీలు ఈరోజు సంఘములో ప్రార్థించేటువంటి స్త్రీల లిస్టులో చూద్దామంటే ఒక్క స్త్రీ కనపడనటువంటి పరిస్థితి. పరిచర్య చేసే విషయంలో ఒక్క స్త్రీ కూడా కనపడనటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి. గర్వహృదయము కాదా అది? నీ గర్వహృదయము కాదా? హెచ్చింపబడిన తర్వాత దేవుణ్ణి మర్చిపోలేదా? దేవుని పరిచర్యను విడిచిపెట్టలేదా? సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని సేవకుల మాట నీకు మంట రేపుతుంది కదా, కోపము రేపుతుంది కదా నిన్ను హెచ్చరిస్తూ ఉంటే. ఎందుకంటే నీలో ఉన్న గర్వం. నన్ను అంటారా, నన్ను అనేంతటి వారా, నన్ను పద్దస్తమానం హెచ్చరిస్తారా? నేనేంటి, నా సంపాదన ఏంటి, నా జీవితం ఏంటి, నాకున్న పేరేంటి, ఇప్పుడు నా పలుకుబడేంటి, ఆఫ్టర్ ఆల్ వీళ్ళు నన్ను హెచ్చరిస్తారా అనే మనస్సు నీ జీవితంలోనికి వచ్చేసింది. తట్టుకోలేకపోతున్నావు. ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ తెలుసు, దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. నెబుకద్నెజరు అనేటువంటి రాజు మరి మనకు కనిపిస్తూ ఉంటాడు. దానియేలు గ్రంథంలో మనం చూస్తాం, నెబుకద్నెజరు రాజు ఒక అన్యుడైనటువంటి నెబుకద్నెజరు రాజు తన బిడ్డలు పొరపాటు చేసినందుకు ఇశ్రాయేలులకు బుద్ధి కలుగుటకు, ఇశ్రాయేలులకు బుద్ధి నేర్పుటకు దేవుడు నెబుకద్నెజరు రాజు చేతికి అప్పగించేస్తాడు. అప్పగించినప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని వెళ్ళిపోతాడు. నెబుకద్నెజరుని హెచ్చించటం ప్రారంభిస్తాడు దేవుడు ఆశీర్వదించటం ప్రారంభిస్తాడు. అది నెబుకద్నెజరుకి తెలుసు, ఆయనకి తెలుసు. పలుమార్లు ఆ మాటలు మాట్లాడటం కూడా మనం చూస్తాం ఆ గ్రంథంలో. నీ దేవుడైన యెహోవాని ఎంత చక్కగా కనపరుస్తూ ఉండటాన్ని కూడా, ఆ సందర్భాన్ని కూడా మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథములు. అలాంటి నెబుకద్నెజరు ఒకరోజు అంటున్నాడు, 4వ అధ్యాయములో 30, 31, 32 వచనాల్లో అంటున్నాడు నెబుకద్నెజరు నేను దేవుడు తనను హెచ్చిస్తూ గర్విస్తూ ఉంటే అక్కడ అంటూ ఉన్నాడు, ఇది నా బలము కాదా, ఇది నా శక్తి కాదా, ఇది నేను కదా అని ఏం చేశాడంటండి నెబుకద్నెజరు? గర్వించాడు. ఒకవేళ నువ్వు గర్విస్తున్నావేమో, నేను పాస్ అయిపోతున్నాను, నాకు భలే మార్కులు వచ్చేస్తున్నాయి, లేకపోతే మంచి సంపాదన వచ్చేస్తుందని గర్విస్తూ ఉన్నావేమో. జాగ్రత్త. ఈరోజు చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుడిచ్చినటువంటి పనిని నమ్మకంగా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ పనిలో ఏమాత్రం నువ్వు అశ్రద్ధ చేసావో, ఏమాత్రం నిర్లక్ష్యం చేసావో అంతకంటే అధికంగా మనం పోగొట్టేసుకుంటూ ఉంటాం. గర్వం వచ్చేసిందంట ఎవరికండి? నెబుకద్నెజరు రాజు. నాది, నా బలం, నా జ్ఞానం, నేను కష్టపడ్డాను అనుకుంటూ ఉన్నాడు. అంటే దేవుడు ఒక మొత్తేశాడు. ఏమైపోయాడంట? ఒక అడవి జంతువులాగా మారిపోయాడు. వెళ్ళిపోయి ఏం తింటున్నాడండి? గడ్డి మేస్తున్నాడంట. గర్వించి నువ్వు గడ్డి మేస్తావో, దీనత్వము కలిగి ఆశీర్వదించబడతావో ఈరోజు నువ్వు పరిశీలన చేసుకో. ఈరోజు నిజంగా మన జీవితంలో దీనత్వము, వినయ మనస్సు అనేది మన జీవితంలో ఉన్నది అంటానికి గుర్తు, నీకు తెచ్చి ఊడమని పరిచర్య ఇచ్చారా? నమ్మకంగా ఊడుస్తాం. మనకి ఇచ్చినటువంటి చిన్న పరిచర్య అయినా ఎలా చేయాలంటే చాలా నమ్మకంగా. అందుకే అంటాడు, తన పనిలో నిపుణత గలవానిని చూచితివా, వాడు మనుషుల ఎదుట కాదు, ఎవరి ఎదుట నిలబడతాడంట? రాజుల ఎదుట నువ్వు నిలబడతావు. ఈరోజు సంఘములో ఒక స్త్రీగా నీ పాత్ర ఏంటి? దేవుని కొరకు ఏ రోజన్నా ఒక్కరోజు సెలవు పెట్టుకొని పరిచర్యకు వచ్చారా? చెప్పండి.
ఒక్కరోజన్నా వచ్చావా? అరే ఈరోజు చిన్నపిల్లల పరిచర్య జరుగుతుంది, చర్చిలో అనౌన్స్ చేశారు, వాళ్ళకి ఏమైనా సహాయం చేయాలేమో, భోజనాలు వండాలేమో, నేనుంటా అని ఏ రోజన్నా నీకు నువ్వుగా వాలంటరీగా నువ్వు ముందుకు వచ్చావా? ఏ రోజైనా వచ్చావా? లేదు. ఎప్పుడు చూసినా నీ కడుపే నీకు దేవుడైపోతూ ఉన్నాడు, నీ కడుపే నీకు దేవుడైపోతూ ఉన్నాడు. ఈరోజు నాకెక్కడ కుదురుతుంది? ఫుల్ రెస్ట్ ఇస్తాడు జాగ్రత్త దేవుడు, ఫుల్ రెస్ట్. ఇక పట్టుకోలేము ఏది. నువ్వు దేని కొరకు పరిగెత్తుతున్నావు? ఆయన పనిని పక్కన పడేసి ఆయన సేవకు ఏకీభవిస్తూ కలిసి పరిగెత్తాల్సిన నీవు, నీ భర్తతో కలిసి, నీ బిడ్డలతో కలిసి దేవుని కొరకు కూడా పరిగెత్తాల్సిన నీవు దాన్ని కూడా ఉపయోగించుకుంటున్న స్త్రీలారా, రెస్ట్ ఇస్తాడు దేవుడు, జాగ్రత్త. ఆ రెస్ట్ ఇవ్వక మునిపే దేవుని కొరకు పరిగెత్తటం మనం నేర్చుకుందాం. హల్లెలూయా. ఇది నా సొంత మాటలో ఆవేశముతోనో కోపముతోనో బాధతోనో చెప్తున్న మాటలు కాదండి, ఆ మాటలు కాదు. కానీ వాక్యము మిమ్మల్ని హెచ్చరిస్తుంది, దేవుడు చెప్పమన్నటువంటి మాటలు. ఈరోజు నువ్వు రాకపోతే పరిచర్య ఏమీ ఆగిపోలేదు, ఈరోజు మీరు రాకపోతే దేవుని సేవ ఎక్కడా కూడా ఆగిపోలేదు, ఏ ప్రార్థన మీటింగులు కూడా ఆగిపోలేదు, ఈరోజు నేను రాకపోయినా ఎక్కడ ఆగిపోలేదు, మన సహవాస నాయకులు రాకపోయినా ఏది ఆగిపోలేదు, ఎవరు రాకపోయినా ఆగిపోదు దేవుని కార్యము. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, నీకు నీ ఇంటి వారికి శ్రమ. ఈరోజు సంఘములో స్త్రీగా నీ పాత్ర ఏంటి? ఎప్పుడు కుటుంబంలో నీ పాత్రనే వెతుక్కుంటున్నావు, ఆ పాత్ర కొరకు పరిగెత్తుతున్నావు, ఆ పాత్ర కొరకే సంపాదిస్తూ ఉన్నావు. అది ఒకరోజు నష్టమైపోయేటువంటి పరిస్థితి రాబోతుంది అంటూ ఉన్నాడు దేవుడు. బూడిదలో పూసినటువంటి పన్నీరు కాక మునిపే దేవుని పాదాలు గట్టిగా పట్టుకో. ఈరోజు ఏం చేస్తున్నావు? ఒక్కళ్ళు ఉన్న పరిచయకు వచ్చే స్త్రీలు నాతో కనిపెడతారా అంటే స్త్రీలలో ఒక్కళ్ళు కూడా కనిపించరు. ఎక్కడుంది నీ జీవితంలో నమ్మకం? ఎక్కడ దేవుని కొరకు నమ్మకంగా ఉంటుంది? నీ భర్త పరిగెత్తుతున్నాడు కదా దేవుని కొరకు, నువ్వెక్కడ పరిగెత్తుతున్నావు? ఈరోజు నువ్వెక్కడ పరిగెత్తుతున్నావు దేవుని కొరకు? ఆయా నేను కూడా వస్తాను, ఏమండి నేను కూడా వస్తాను, అమ్మ వినాలి, దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి, నేను కూడా వస్తానని ఒక్కరోజన్నా మీరు అడిగారా? మీ పురుషుల్ని అడిగారా? నేను పరిచర్యకు వస్తాను ఇక నుంచి, మీతో పాటు కలిసి ఇద్దరం చేద్దామని ఎప్పుడన్నా అడిగారా? ఒక్కళ్ళే వెళ్ళకూడదు, ఇద్దరం వెళ్దామని ఎప్పుడన్నా అడిగారా? నాకు పని ఉంది నేను రాను పోయో అంటే, సరే పోనీ బండి ఖాళీ, హ్యాపీగా వెళ్దాం. జాగ్రత్త, ఆ బండుల మీద ఇంకొకళ్ళు ఎక్కక మునిపే నువ్వు ఎక్కటం నేర్చుకో, లేకపోతే ఇంకొకళ్ళు ఆక్యుపై చేసేస్తారు. జాగ్రత్త. హల్లెలూయా. నిజమండి, అలా కదా కుటుంబాలు నాశనం అయిపోతుంది. మన కళ్ళ ముందు సేవ అని పరిగెత్తుతున్నటువంటి కొంతమంది పురుషుల్ని మనం చూస్తూనే ఉన్నాం. ఆ స్త్రీలు ఏదో పాపం ప్రెగ్నెంట్ వల్ల లేకపోతే పని అవ్వటం వల్ల ఆగిపోవటం వల్ల వేరే స్త్రీలను ఎక్కించుకొని వెళ్ళిపోయి ఈరోజు వెళ్ళిపోలేదా? ఆ అవకాశం ఎవరిస్తున్నారు? స్త్రీలారా మీరు కదా. మందిరానికి వస్తున్న నీ భర్తతో కలిసి దేవుని మందిరానికి రావు. నువ్వు ఊపుకుంటే చర్చికి వస్తావు, నీ భర్తని ఇంట్లో వదిలిపడేసి వస్తావు. మీ అమ్మగారింటికి వెళ్ళాలంటే, ఫంక్షన్కి వెళ్ళాలంటే పట్టుబట్టి బిగబట్టి గట్టిగా ఏడ్చి సాధిస్తావు కదా నానా మాటలని. దేవుని మందిరానికి ఎందుకు సాధించలేకపోతున్నాం? ఈరోజు పరిశీలన చేసుకోనండి. ఎందుకంటే గర్వం వచ్చేసింది. ఈరోజు గర్వం వచ్చేసింది. నీ పురుషుడు మారి పద్ధతిగా ఉంటూ పరిచర్యకు వెళుతూ నీ పురుషుడు మారి క్రమంగా జీవిస్తూ ఉండంటే నీకు బాగా సోమర్తనం వచ్చేసింది, నిర్లక్ష్యం వచ్చేస్తూ ఉన్నది. సంగమా, ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి విషయం. గర్వ హృదయం మన జీవితంలోనికి వచ్చేసిందేమో, పరిశీలన చేసుకో. గర్విస్తే గడ్డి మేయవలసినటువంటి పరిస్థితి మన జీవితంలోనికి నెబుకద్నెజరు వలె మనకు వచ్చేస్తుంది. పురుషులారా, ఈరోజు మేము చేస్తున్నామనేటువంటి గర్వము, అహంకారము, పురుషులనేటువంటి స్వభావము మీ జీవితంలో కూడా వచ్చేసిందేమో. జాగ్రత్త. మిమ్మల్ని మీరు తగ్గించుకుంటేనే దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఈరోజు ఆ తగ్గింపు స్వభావం ఉండాలి. తక్కువ చేయకూడదు. నీ బిడ్డలని, నీ కుమార్తెలని, నీ స్త్రీలని నువ్వు తక్కువ చేయకూడదు. ఈరోజు
దేవుని దృష్టిలో అందరూ సమానమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈరోజు అలాంటి గర్వ హృదయము మన జీవితంలోనికి రాకూడదని ప్రభువారు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మరి నిజంగా ఈరోజు గర్వించి గడ్డి మేస్తావో లేకపోతే దీనత్వము కలిగి మరి ఆశీర్వాదాలు పొందుతావో నాకు తెలియదు. వినయము ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాలు, దీన మనసు ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఈరోజు నేను ఒక 5 మీకు చెప్తాను. తగ్గించుకోవటం వల్ల వచ్చేటువంటి ఆశీర్వాదములు నేను 5 విషయాలు నేను మీకు తెలియచేస్తాను. నెంబర్ 1, మొట్టమొదటిగా ఈరోజు నువ్వు తగ్గించుకునే స్వభావము నీలో ఉన్నప్పుడు నీ జీవితంలో ఎవరైతే విరిగి నలిగినటువంటి హృదయముతో కలిగి జీవిస్తారో మరి వారికి వచ్చేటువంటి ఆశీర్వాదాలు, ఒక్క 5 ఆశీర్వాదాలు నేను చెప్తాను. ఎందుకు తగ్గించుకోవాలి అనే మనసు మన జీవితంలో రాకూడదు. నిన్న సహోదరులు అడుగుతున్నారు, మిమ్మల్ని అన్ని మాటలు అన్నారు కదా, వాళ్ళు నిన్ను అన్ని మాటలు తిట్టారు కదా, అన్నిసార్లు అడిగారు కదా, అడగొద్దు, మీ కూడా అడగొచ్చు కదా, నువ్వు కూడా అడగొచ్చు కదా, సందర్భం వచ్చింది కదా, వాళ్ళు నీ దగ్గరికి వచ్చారు కదా, అడగొచ్చు కదా అని చెప్పేసి సహోదరులు అడుగుతూ వచ్చారు నన్ను. అప్పుడు నేను అన్నాను ఒక మాట. దావీదు అన్నాడు, ఏమన్నాడండి దేవుడి దగ్గర, నేను పురుగు వంటి వాడిని అన్నాడు. ఏమన్నాడండి? పురుగు ఎదురు తిరిగిద్దండి? తిరగదు. ఒక టైం దేవుడు అందరికీ ఇస్తాడు, వాళ్ళే మన దగ్గరికి వచ్చేస్తాడు. మనల్ని అన్నోళ్ళందరూ మన కాళ్ళ దగ్గరికి దేవుడే తీసుకొస్తాడు మౌనంగా ఉంటే. కానీ మన దగ్గరికి వచ్చారు కదా అని మరలా తిరిగి మనం వాళ్ళని ఏం చేయకూడదంట, పడవకూడదు, దెప్పి పడవకూడదు. మంచిది, సంతోషం, దేవుడు ఇంకా నిన్ను దీవించును గాక అని చెప్పాలి. అంతే. ఒకరోజు వస్తారు, నిన్ను తృణీకరించిన వాళ్ళందరూ నీ దగ్గరికి వస్తారు. ఎప్పుడంటే నువ్వు కూడా పురుగు వలె తగ్గించుకున్నప్పుడు. ఆ పురుగుని చూడండి, అది ఇటు పోతుంది అనుకోండి, ఒక పురుగు ఇటు పోతుంటే ఇక్కడ పుల్ల పెట్టామనుకోండి, ఆ పుల్లని ఏది నాకు పెట్టావు అని ఒక పులిలాగో ఒక కుక్కలాగో చూసిద్దా, కోపంగా మన మీద చూడదు. వెంటనే ఆ పురుగు ఏం చేసిద్ది, ఇంకో పక్క దారిలోకి వెళ్ళిపోయిద్ది. సరేలే అని ఇంకో దారిలోకి వెళ్ళిపోతుంది, అవతలకి వెళ్ళిపోతుంది. ఆ పుల్లతోటి ఇట్లా పొడుస్తున్నావు అనుకో, అది పాపం ఇట్లా మెలికలు తిరిగిద్దే కానీ ఎక్కడ బుస కొట్టదు, కరవదు, అరవదు. అందుకే దావీదు దేంతో పోల్చుకున్నాడు? తనను తాను పురుగుతో. తనను కూడా చాలామంది హీనపరిచారు, ఎంతోమంది. తగ్గించుకున్నాడు. ఈరోజు మనం తగ్గించుకుంటే మనకి ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే, మొట్టమొదటిగా దేవుడంట ఆయన దీనులను లక్ష్య పెడతాడంట. తగ్గించుకునే మనస్తత్వం కలిగిన వారిని ఆయన లక్ష్య పెడతాడంట. 2 కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. చూడండి, ఈరోజు నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్ను గుర్తిస్తున్నాడు. మనుషులు నిన్ను గుర్తించిన అవసరం లేదు. నీ తగ్గింపు జీవితాన్ని బట్టి దేవుడు నిన్ను గుర్తుపెట్టుకుంటూ ఉన్నాడు. నీ జీవితాన్ని, నీ బ్రతుకుని ఆయన చూస్తూ ఉన్నాడని గుర్తుపెట్టుకోనండి. బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ తెలుసు, దావీదు చాలా చిన్నవాడు, ఆఖరివాడు, లాస్ట్ కడవటివాడు. తన అన్నలందరూ కూడా మంచి ఉన్నత స్థితిలో చక్కగా చదివించాడు వాళ్ళ నాన్న. ఒక్కొక్కళ్ళు మరి మిలిటరీలో ఉద్యోగాలు చేస్తున్నారు, దేశ సరిహద్దుల్లోకి వెళ్ళి యుద్ధాలు చేస్తున్నారు. ఒక్కొక్క సహోదరుడు మంచి పొజిషన్లో ఉన్నారు అందరూ కూడాను. కానీ దావీదుకు మాత్రం తీసుకువెళ్ళి ఎక్కడ పెట్టాడంట? తన తండ్రి గొర్రెలను కాసుకోరా అని పెట్టాడు. ఆ దైవజనుడు చెప్పాడు, ఇదిగో నేను నీ ఇంటికి వచ్చాను, నీ కుమారుని పిలిపించు అని అన్నప్పుడు అందరు కుమారులను రెడీ చేసి పెట్టాడు. యెషయా అందరు కుమారులు, తనకున్నటువంటి కుమారులందరినీ చక్కగా రెడీ చేసి, అందంగా రెడీ చేసి నీట్గా తీసుకొచ్చి సేవకుడు ముందు పెట్టాడు. దావీదుని మాత్రం, రే నువ్వు అవసరం లేదు, లేపో, నువ్వు వెళ్ళి గొర్రెలు కాసుకో. నువ్వెందుకురా, నీ వయసు చాలదో, సేవకుడు వస్తున్నాడు, అయినా నువ్వు వద్దు, నువ్వు మాట్లాడటం రాదు, నువ్వేం మాట్లాడతావో గొర్రెల భాష, అడ్డుర్రు అనుకుంటా నువ్వు మాట్లాడుతూ ఉంటే దైవజనుడి ముందు నా పరువు పోయిద్ది, నువ్వా అని తరిమేశాడండి దావీదుని. ప్రియదేవుని బిడ్డలారా, ఆ దైవ సేవకుడు సమూయేలు గారు వచ్చాడు, చూస్తున్నాడు. అబ్బా, రాగానే ఆ పెద్ద కుమారుడు చూడంగానే సమూయేలు హృదయం ఉప్పొంగిపోయింది. యెషయా కుమారుడైన పెద్ద కుమారుడు పై రూపము, ఎత్తు, లావు, పర్సనాలిటీని చూసేసరికి ఖచ్చితంగా దేవుడు కోరుకున్న వ్యక్తి
ఇతనేనబ్బా అనుకున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, అయితే యెహోవా సమూయేలుతో 16వ అధ్యాయం 1 సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనంలో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. హల్లెలూయా. తగ్గింపు స్వభావము కలిగి దీనుడుగా వెళ్ళిపోయి ఆ గొర్రెల దగ్గర కాచుకుంటున్నాడు. ఒకరోజు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ లోకపు నా తండ్రి నన్ను ఒక ఉన్నత స్థితిలో ఉంచకపోవచ్చు, ఈ లోకపు తండ్రి దృష్టిలో నేను ఒక విలువైన వాడిగా కనపడకపోవచ్చు, కానీ నా దేవుడైన యెహోవా ఒకరోజు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు అనుకున్నాడు. తండ్రి మాటకు లోబడ్డాడు, వెళ్ళిపోయి గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు మౌనంగా. ఈరోజు నీ జీవితంలో ఎవరు నిన్ను తృణీకరించినా నువ్వు మౌనంగా సహించు. నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, ఎక్కడైతే నువ్వు అవమానపడుచున్నావో, ఎక్కడైతే నువ్వు నిందించబడుతున్నావో నువ్వు మౌనముగా సహించు. తగ్గింపు స్వభావం కలిగి వెళ్ళు. దేవుని సేవకుల మాటలకు లోబడి నువ్వు వెళ్ళు తగ్గించుకొని, ఒకరోజు దేవుడు నిన్ను లక్ష్య పెడతాడు. హల్లెలూయా. దావీదును చూశాడంట దేవుడు. వీళ్ళు కాదు, ఇతను కాదు, ఇతను త్రోసేసా, ఇతనొద్దు, ఇతనొద్దు, ఎక్కడ ఇంకొక ఉన్నాడు, పిలిపించు. అతని నోటితోటి, ఒరే ఆ గొర్రెలు వదిలిపెట్టి రారా, చప్పట్ల నాకు తప్పట్ల రా రా. ఎవరైతే పంపించేశాడో ఆయన చేతే పిలిపిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు మనుషులు నిన్ను లక్ష్య పెట్టకపోవచ్చు, మనుషుల దృష్టిలో నీవు విలువగా నువ్వు కనపడకపోవచ్చు, నీ పని నువ్వు చేస్తున్న కష్టము వారు గుర్తించకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను లక్ష్య పెడుతున్నాడు. ఎందుకంటే నీ తగ్గింపు స్వభావము దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డ, దావీదును లక్ష్యము చేసినటువంటి దేవుడు నిన్ను చూస్తున్నాడు అని గుర్తుపెట్టుకో. ఈరోజు నీ ఎందు లక్ష్యం ఉంచినాడని గుర్తుపెట్టుకో దేవుడు. ఈరోజు ప్రియదేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎవరి చేత తృణీకరించబడ్డావో, ఎవరి చేత నువ్వు నిందించబడుతున్నావో, ఎవరి చేత అవమానించబడుతున్నావో నాకు తెలియదు, కానీ ఎదురు తిరగొద్దు, గర్వించొద్దు, గర్వపు మాటలు మాట్లాడొద్దు. నాకు బలం ఉంది, నాకు నోరుంది, నేను మాట్లాడగలనని ఎదిరించి మాట్లాడబాకు. తగ్గించుకో. దావీదు వల్లే దేవుడు నీ ఎడల లక్ష్యం ఉంచుతాడు, నిన్ను ఎడల లక్ష్యం ఉంచేటువంటి దేవుడు. ఎందుకంటే యెషయా గ్రంథంలో చెప్పబడినట్లు 66వ అధ్యాయం 2వ వచనములో, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వారినే నేను ఏం చేస్తానంటున్నాడు, దృష్టి ఉంచుతాను, వాళ్ళ మీదే నేను దృష్టి ఉంచుతాను అంటున్నాడు. మాట్లాడటం ఎంతసేపు అండి, ఎంతసేపు పడుతుంది? వడ్డీయటం మనకు రాదా? 4 మాటలు వడ్డీయటం చేత కాదా? వాళ్ళకంటే బాగా వడ్డించగలం, కానీ ఆ స్వభావము మన స్వభావము కాదు. అది దేవుని స్వభావము, దేవుని మనస్సు కాదు అది. ఈరోజు ఆయన నిన్ను లక్ష్యం ఉంచునుగాక. ఆమేన్. 2వ ఆశీర్వాదము నీకు తెలియచేస్తూ ఉన్నాను. 2వది, దీనులకు కృప అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా. ఏమిస్తాడంటే, తగ్గించుకుంటే కృప నీ మీదకి వస్తున్నది. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో మనం చూస్తూ ఉంటాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునంట. నువ్వు గర్విస్తే నిన్ను ఎదిరిస్తాడు దేవుడు. అవసరం లేదు నువ్వు అంటాడు దేవుడు, నువ్వు అవసరం లేదు, నేను ఎవరి మీద చూపిస్తాను? తగ్గించుకున్న స్వభావం కలిగిన దీనుల మీదే నా కృప చూపిస్తా. అవును, సౌలు రాజు ఒకప్పుడు దీనుడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన మీద కృప చూపించాడు. ఇందాక చదివారు బ్రదర్ గారు వాక్యం. సమూయేలు రాసినటువంటి ఆ యొక్క గ్రంథంలో మనం చూసాము కూడా, ఆ మాటని మనం చూసాం. సమూయేలు రాసినటువంటి గ్రంథము 2వ గ్రంథంలో మనం చూసాము. 7వ అధ్యాయము 15వ వచనంలో చదువుకున్నాం ఆ మాట. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చేయను. సౌలు మీద నుంచి దేవుని కృప ఏం చేశాడంట? కొట్టివేశాడు, భ్రష్టుడైపోయాడు. ఎందుకంటే సౌలు ఒకప్పుడు దీనుడుగా ఉన్నాడు, తగ్గించుకునే స్వభావం కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు కృప చూపాడు. ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా చేశాడు. అల్పమైన బెన్యామీను గోత్రములో నుంచి వచ్చినటువంటి సౌలుని ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా చేశాడు. ప్రియదేవుని బిడ్డలారా, అదే సౌలు గర్వించినాడు.
అదే సౌలు దేవుని సేవకుడు వచ్చి నువ్వు ఇలా చేయమని చెప్తున్నాడు దేవుడు, నువ్వు ఇలా చేయని చెప్తే సర్లే చెప్పావులే పో, నువ్వు చెప్పాల్సింది చెప్పావుగా, నేను చేయాల్సింది చేస్తాలే పో అన్నాడు. దేవుని సేవకుడు చెప్పింది విన్నట్టే విన్నాడు, వెళ్ళి తనకు నచ్చినట్టు చేశాడు. దేవుని మాటని పక్కన పెట్టేశాడు. గర్వం వచ్చేసేసింది. అంతే. దేవుడు అన్నాడు, సౌలు మీద నుంచి నా కృప తీసివేస్తున్నాను. దేవుని కృప తొలగటం ఆలస్యం. సౌలు భ్రష్టుడైపోయినాడు. సౌలు యొక్క కుమారులు భయంకరమైనటువంటి స్థితిలో చచ్చిపోయినట్లుగా మనం చూస్తున్నాం యుద్ధములో. ఈరోజు మనం ఎలాగున్నామో పరిశీలన చేసుకోవాలి. ఈరోజు మనం ఎలాగున్నాం? ఆయన కృప తగ్గించుకునే వారికి దేవుని కృప చూపిస్తాడంట. మనందరికీ తెలుసు, మత్తయి సువార్తలో ఒక స్త్రీ, ఆమె పేరు రాయబడలేదు కానీ ఊరు పేరు రాయబడింది. ఆమె పేరు కానాను స్త్రీ అని పలకబడుతూ ఉంటుంది కదా. ఆమె యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి తన కుమార్తె దయ్యం పట్టి చాలా అనారోగ్యంతో బాధపడుతుందని ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు పాదాలు పట్టుకుంటూ ఉంటుంది. పాదాలు పట్టుకొని ఆ 15వ అధ్యాయంలో 26, 27 వచనంలో బతిమలాడుతుంటుంది దేవుణ్ణి. చాలా బ్రతిమలాడుతుంటే యేసుప్రభు వారు అక్కడ ఒక మాట అంటారు. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా, చూడండి ఏమని చెప్తున్నాడు. ఏంది పద్దాకలు వచ్చి ఒకటే నసపెడుతున్నావు, కుక్క పిల్లలకి, పిల్లలు తినే రొట్టె కుక్క పిల్లలకి ఎట్టేస్తారు అని అంటున్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఆమెను ఏమని పిలిచాడండి? కుక్క అన్నాడు. అబ్బో, నువ్వెంత, నీ చర్చి అంత, ఈ చర్చి కాకపోతే ఇంకొక చర్చి, ఎంత మాట పడితే అంత మాట, అమ్మ ఎట పడతాడు చెప్పేస్తున్నారా, మాకు అవసరం లేదు. మనమైతే ఏం చేస్తాం? పరార్ వెళ్ళిపోతాం. కానీ ఈ స్త్రీ అంటుంది, ఏమంటుంది ఆమె? నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తింటాయి కదా ప్రభువా అని ఎంత తగ్గించుకుంటుందో చూడండి. ఎందుకన్నారంటే ఆమెని కుక్క అని. అక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ప్రభువారు ఎవరిని కూడా ఉచితంగా ఒక మాట అనేటువంటి మనస్తత్వం ప్రభువారిది కాదు. ఈమె కనాను స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కనానీయుల గురించి కొంచెము మనము ధ్యానిస్తే, ఈ కనానీయులు మనము నోవాహు కుమారుడైనటువంటి హాము ఒక వంశావళిలో నుంచి కనాను అనేటువంటి వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి నుంచి వచ్చినటువంటి సంతానమే ఈ యొక్క కనానీయులు. ఈ కనానీయుల యొక్క జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే, ఈ కనాను ప్రాంతములోనే మరి తూరు, సీదోను అనేటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఏం ప్రాంతాలు? తూరు, సీదోను అనే ప్రాంతాలు. ఇవి వ్యాపారాలకి బహు పేరు పెట్టినటువంటి ప్రాంతాలు. బాగా కనాను దేశము వ్యాపారములలో మరి చక్కగా ఆశీర్వదించబడినటువంటి దేశంగా మనం చూస్తాం. అంతేకాదు, ఈ కనాను దేశము గురించి ఒక వాగ్దానం కూడా మనకు తెలుసు. నిర్గమాకాండములో చదువుతాం 3:8 పాలు తేనెలు ప్రవహించే దేశము అది ఇశ్రాయేలు ప్రజలకి దేవుడిస్తానన్న వాగ్దాన దేశము కానాను దేశం. ఈ కానాను దేశములో ఇశ్రాయేలు ప్రజలు రాకమునిపే ముందు ఎవరు నివసిస్తున్నారంటే కనానీయులు నివసిస్తూ ఉన్నారు. ఆ దేశము బాగా పాలు తేనెలు ప్రవహిస్తుంది, పంటలు బాగా పండుతున్నటువంటి దేశము. రెండవదిగా వ్యాపారములలో కూడా వర్ధిల్లినటువంటి దేశం. మూడవదిగా ఒక విషయం చెప్పాలి అంటే, ఆ కానానులోనే సొదొమ గొమొర్రా పట్టణాలు కూడా ఉన్నాయి. ఏం పట్టణాలు ఉన్నాయి? సొదొమ గొమొర్రా పట్టణాలు. ఇక సొదొమ గొమొర్రాల గురించి అనగానే మనకేం గుర్తొస్తుంది? లోతు గారు గుర్తొస్తారు. లోతు భార్య, లోతు పిల్లలు. ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రజలు ఎలాగున్నారంట? భయంకరమైనటువంటి పాపములు చేయుచూ ఉన్నటువంటి వారిగా మనం చూస్తున్నాం. పురుష సంయోగాలను మనం అక్కడ చూస్తూ ఉంటాం. పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు పాపము చేయుచూ ఉన్నటువంటి వారు కనానీయులు. అంతేకాదండి, ఈ కనానీయులు ఆరాధించేటువంటి దేవుడు ఏల్ అనేటువంటి దేవుణ్ణి ఆరాధిస్తారు. ఈ ఏల్ అనేటువంటి దేవుడికి 70 మంది పిల్లలు, మగపిల్లలు ఉన్నారు. ఈ 70 మంది మగపిల్లలో ఒక కుమారుడు బయలు అనేటువంటి వాడు. మనకు తెలుసు, పరిశుద్ధ గ్రంథంలో బయలుదేవత చాలాసార్లు వింటూ ఉంటాం. ఈ దేవుళ్ళని ఆరాధిస్తూ ఉంటారు. ఇతని యొక్క ఈ ఏల్ అనేటువంటి దేవుడికి ఆసేరా అనేటువంటి ఒక భార్య ఉంటుంది. ఆమె కాక సొంత తోడబుట్టినటువంటి సహోదరులని పెళ్లి చేసుకుంటాడు ఈ ఏల్ అనేటువంటి దేవుడు. తోడబుట్టినటువంటి తన యొక్క సహోదరులని, వావి వరుస లేనటువంటి జీవితము జీవిస్తున్నటువంటి వారి కనానీయులని అక్కడ చాలా క్లియర్గా మనకి తెలుస్తూ ఉంటుంది. తన సొంత తోడబుట్టిన వాళ్ళని పెళ్లి చేసుకుంటాడు. ఈ దేవతను ఆరాధించాలంటే కనానీయులు ఎలాగ ఆరాధించాలంటే, ఆ ఏలనే దేవత ముందు వీళ్ళు శరీరపరమైనటువంటి వ్యభిచార సంబంధమైనటువంటి కార్యాలు ఆ దేవత ముందు చేస్తూ ఉంటారు.
వ్యభిచార పాపము చేస్తుంటారు. లైంగిక సంబంధమైనటువంటి కార్యాలు ఆ దేవతల ముందు వీళ్ళు చేస్తూ ఉంటారు. ఈ కనానీయుల ఆరాధన అలాగా ఉంటుంది. అంత భయంకరమైనటువంటి ఆరాధన. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆ దేవత ముందు వ్యభిచారము చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారి కోరికలు నెరవేర్చబడుతూ ఉంటాయని. అలాంటి పాపపు క్రియలు కలిగినటువంటి వారు, వావి వరస లేనటువంటి వారు ఈ కనానీయులు. అందుకే దేవుడు ఆమెను అన్నాడు, ఏమని పోల్చాడు? దేనితోటి? కుక్క. వావి వరసల కుక్కకి తెలియదు. తల్లితో వెళ్తుందో తండ్రితో వెళ్తుందో కుక్కకి తెలియదు. టైం సెన్స్ తెలీదు. కక్కిన దాన్నే మరలా తిరిగి తినేటువంటి స్వభావం కలిగింది. అందుకే దేవుడు పిలిస్తే అప్పుడు ఆమె అంటుంది, నిజమే ప్రభా, నేను ఎవరిని? కుక్క. అలాంటి బ్రతికిన దాన్ని అని తన తప్పుని ఒప్పుకుని తగ్గించుకుందండి ఈ స్త్రీ. అందుకే దేవుడు, అమ్మా నీ విశ్వాసము గొప్పదన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడండి? నీ విశ్వాసము గొప్పదని చెప్పాడు. అంతే. ఆ క్షణమే ఆమె కుమార్తె అక్కడ ఏం పొందుకుందంట? స్వస్థత పొందుకుంది. హల్లెలూయా. దేవుని కృపను సంపాదించుకుందండి ఈమె. నువ్వు తగ్గించుకుంటే ఈరోజు దేవుడు నిన్ను లక్ష్య పెడతాడు. 2 నీ మీద ఏం చూపిస్తాడు? కృప చూపిస్తాడు. ఈరోజు తగ్గించుకునేటువంటి వారిని దేవుడు ఏం చేస్తానంటున్నాడు? లక్ష్య పెడతాను అంటున్నారు. తగ్గించుకునే స్వభావం కలిగినటువంటి వారి మీద దేవుడు కృప చూపుతాను అంటూ ఉన్నారు. 3వదిగా దీనులను దేవుడు హెచ్చిస్తాడంట. హల్లెలూయా. ఎవరిని హెచ్చిస్తాడంట ఈరోజు? దీనులను. నా బతికేంది ఎట్లుంది, నా జీవితం ఏంది ఎట్లుంది, ఏందో ఏం పరిచర్య లేదు, నాకు ఏమీ లేదు, ఒక పాటలు లేవు, ఏమీ లేదు, సంపాదన లేదు, ఆశీర్వాదం లేదు, మా బతుకులో ఏందో ఇలా ఉంది అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఎక్కడో గర్వ హృదయము నీ జీవితంలో ఉంది. ఎక్కడో గర్వం ఉంది నీ జీవితంలో. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు ఎలా హెచ్చింపబడతావు నీ జీవితంలో? ఎలా దేవుడు నిన్ను ఒక ఉన్నత స్థితికి తీసుకువెళ్తాడు? ఎక్కడ తగ్గింది నీ గర్వం? ఎక్కడ దీన మనసు వచ్చింది నీ జీవితంలో? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు తెలిసిపోతుంది నువ్వు ఎట్లాంటి వాడు అనేది, ఎట్లాంటి దానివి అనేది అర్థమైపోతుంది. ఈరోజు తగ్గింపు స్వభావం మన జీవితంలో కలిగి ఉండాలని నేను సెలవిస్తూ ఉన్నాను. రండి. దేవుడు దీనులను ఏం చేస్తాడంట? హెచ్చిస్తాను అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తున్నది. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడంట? హెచ్చించును అని మనం చూస్తున్నాం. అవును, ఈరోజు నిన్ను నువ్వు తగ్గించుకుంటే దేవుడు ఒకరోజు నిన్ను హెచ్చిస్తాడని గుర్తుపెట్టుకో. యోసేపుని తన అన్నలందరూ కూడా తృణీకరించేశారు. వచ్చాడమ్మా నీతిమంతుడు, పెద్ద భక్తిపరుడు బయలుదేరాడు, పెద్ద చాడీలు చెప్పేవాడు బయలుదేరాడు. చూడండి, వాళ్ళు చేస్తున్న తప్పుల్ని పొరపాట్లని తండ్రికి తెలియజేస్తుంటే చాడీలు చెప్పేవాడు అని పేరు పెట్టారు. అసూయ పెంచేసుకున్నారు తన అన్న మీద, తమ్ముడి మీద. అయితే యోసేపు ఎలాగున్నాడండి? మౌనంగా తగ్గించుకున్నాడు. ఆ యొక్క ఈజిప్టుకి అమ్మబడినప్పుడు, ఆ యొక్క పొతిఫర్ ఇంట ఉన్నప్పుడు ఎంతో నమ్మకంగా చేస్తుంటే అతని మీద నింద వేసేశారు అక్కడ. అయినా కూడా నోరు తెరిచి, అయ్యా నేను చెయ్యలేదు, నేను ఇన్ని సంవత్సరాల నుంచి నీ దగ్గర చేస్తున్నాను కదా పని, ఒక్కరోజు నన్ను అలాంటి స్థితిలో మీరు చూసారా? ఈరోజు మీ ఆవిడ చెప్పగానే నా మాటలు నమ్మి నన్ను అంటావా అన్నాడా అండి? అన్నాడా? మౌనంగా యేసుక్రీస్తు ప్రభువారి వలె వదకు తేబడిన గొర్రె పిల్ల వలె ఎలా ఉన్నాడంట? మౌనంగా తగ్గించుకున్నాడు. పర్వాలేదు, నా స్థితిని దేవుడు చూస్తున్నాడు. ఒకరోజు నన్ను హెచ్చిస్తాడు, ఒకరోజు నన్ను హెచ్చిస్తాడు. నన్ను తృణీకరించిన వారు, నువ్వు పనికిరావు, అన్ఫిట్ అని చెప్పేసి అని ముద్ర వేసినటువంటి వాళ్ళు ఒకరోజు నా దగ్గరికి వస్తారు. ప్రభువా, నువ్వు తీసుకొస్తావు, నువ్వే కావాలనేటువంటి స్థితికి తీసుకొస్తారు. ప్రభువా, మౌనంగా ఉన్నాడు యోసేపు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు మౌనంగా తగ్గించుకుంటే దేవుడు అంటున్నాడు, ఒకరోజు నిన్ను హెచ్చిస్తాను. ఒక సమయం వచ్చింది. ఆ సమయంలో ఆయన ఆశీర్వాదాన్ని ఆపాలని ఎవరు ప్రయత్నము చేసినా అక్కడ ఆశీర్వాదము ఆగిందండి, ఆగల. ఎవ్వరు కూడా యోసేపు యొక్క బ్లెస్సింగ్స్ని అడ్డుపెట్టలేకపోయారు, ఆపలేకపోయారు. అమితమైనటువంటి ఆశీర్వాదము ఆ దేశాన్ని పరిపాలించేటువంటి ప్రధానమంత్రిగా అతన్ని చేసేశారు. రాజు తర్వాత ఒక చక్కని పోస్టు యోసేపుకి వచ్చింది. ఈరోజు దేవుడు నిన్ను కూడా అలా చేయబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడో తెలుసా? ఎప్పుడండి?
తగ్గించుకునే స్వభావం మనలో ఉన్నప్పుడు, ఎవరు దీనుడై దేవుడు అదే చెప్తున్నాడు, దీనుడై. ఈరోజు మనము దీనత్వము కలిగి ఉన్నప్పుడు మనల్ని ఒకరోజు హెచ్చిస్తాడు, నిన్ను కూడా దేవుడు హెచ్చిస్తాడని గుర్తుపెట్టుకోనండి. 4వదిగా మరొక విషయాన్ని చూద్దాం. దీనత్వం కలిగిన వారికి, తగ్గించుకున్న వారికి వచ్చే ఆశీర్వాదము, దీనుల కంట దేవుడు ఐశ్వర్యము ఘనతను కలుగ చేస్తాడంట. ఏమిస్తాడంట? ఐశ్వర్యము ఘనతని కలుగ చేస్తాడు. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. 22వ అధ్యాయము 4వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలును. దేని వలన? వినయము వలన. నువ్వు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు వినయం వస్తుంది. వినయం వలన నీకేం కలుగుతుందంట? ఐశ్వర్యము ఘనత మరి నీకు కలుగుతుందని దేవుడు చెప్తూ ఉన్నాడు. అవును, దావీదు అంటాడు, సమూయేలు రాసిన 2వ గ్రంథం 7:18 అంటాడు, నా ప్రభువా యెహోవా నన్ను ఇంతగా నువ్వు హెచ్చించడానికి, నా కుటుంబాన్ని ఇంతగా హెచ్చించడానికి నేనే పాటి వాడిని ప్రవ్వా అంటున్నాడు. అంటే దావీదు ఇంటి వారిని దేవుడు ఎంత హెచ్చించాడండి, ఎంత ఘనత ప్రభావములు ఆ కుటుంబంలో ఇచ్చాడు. సొలొమోను రాజు అడుగుతాడు, తగ్గించుకొని దేవుడు నీకేం కావాలి అని అడిగితే సొలొమోను అంటాడు, అయ్యా నాకు బుద్ధి వివేకం కలిగిన ఆత్మనివ్వయ్యా, చాలు ఈ ప్రజల్ని పరిపాలన చేయటానికి అని అంటే అప్పుడు దేవుడు అంటాడు, అబ్బా ఆస్తి ఐశ్వర్యాలను అడగలేదు కానీ బుద్ధి వివేకం కలిగి అడిగావే, దీంతోపాటు నీకేమి ఇస్తున్నాను? ఘనతని, పేరుని నీకు ఇస్తున్నాను, సకల ఐశ్వర్యాలను నీకు ఇస్తున్నాను అంటాడండి దేవుడు. రాజుల మొదటి గ్రంథం 3:13 మనం చూస్తూ ఉంటాం. సొలొమోనుకి ఐశ్వర్యము ఘనతను కూడా దేవుడు ఇచ్చేశాడు. ఎందుకో తెలుసా? తగ్గించుకునే తగ్గించుకునేటువంటి స్వభావమును బట్టి ఈరోజు దేవుడు నీకు ఐశ్వర్యము ఘనతను నీకు ఇస్తాడు. గర్వ హృదయులు ఆయనకు బాగా తెలిసిందా, చదువుకున్నా, బాగుగా ఎరుగునంట, దూరము నుండి కూడా ఎరుగునంట. ఆయన ఎక్కడి నుండి? దూరం నుండి కూడా చూస్తాడని తెలిసిపోయిద్దంట నీ గర్వ హృదయం. మన హృదయం దేవుని ఎదుట మరి ఎలాగుందో నాకు తెలియదు. ఈరోజు నీ హృదయం, నా హృదయం ఎలాగుందో ప్రభు ఎదుట సరి చేసుకోవాలి. చివరిగా ఒక ఆశీర్వాదం చెప్పి నేను ముగించేస్తాను. దీనులకు వచ్చేటువంటి మరొక ఆశీర్వాదాన్ని చెప్పి నేను ముగిస్తాను. దీనుల ప్రార్థన అంగీకరించబడుతుందంట. హల్లెలూయా. ఎవరి ప్రార్థన వింటాడంట దేవుడు? దీనుల యొక్క ప్రార్థన, అనగా తగ్గించుకునే స్వభావం కలిగిన వారి యొక్క ప్రార్థన దేవుడు వింటాడు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనములో మనం చదువుకుంటాం. చూడండి, నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఎవరు? తమను తాము తగ్గించుకున్న వారి యొక్క ప్రార్థన దేవుడు వింటున్నాడు. మనందరికీ తెలుసు, మత్తయి సువార్తలో చూస్తాం, ఒక ప్రార్థన మందిరంలోనికి సుంకరి వచ్చాడు, పరిసయుడు వచ్చాడు, ఇద్దరు వచ్చారు. వచ్చినప్పుడు ఎవరు ప్రార్థన చేస్తున్నారు? పరిసయుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి? ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, నేను ప్రతి వారం నీకు కానుకలు ఇస్తున్నాను, కొత్తిమీరలో ఇస్తున్నాను, పుదీనాకులో ఇచ్చేస్తున్నాను నేను ఇంకా చెప్పాలంటే ఈ సుంకర్లాగా నేనేమి లేను, నేను చాలా పరిచర్య చేస్తున్నాను, నీకు చాలా పాటలు పాడుతున్నాను, నేను చాలా వాడబడుతున్నాను, నీకోసం నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, ఆ పరిచర్యలో ఈ పరిచర్యలో పార్టిసిపేట్ అవుతున్నానని చెప్పేసి అని ఏదేదో చేసేసాడంట ఆ యొక్క పరిసయుడు. కానీ సుంకర్ ఏం చేశాడంట? ఆకాశము తట్టు కనులెత్తుటకైనను నేను యోగ్యుడని కాను ప్రభువా అని తనను తాను దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేశాడు. ఈరోజు నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేయి. దేవుడు నిన్ను ఒక దినాన నీ ప్రార్థన విని నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, హిజ్కియా ఆ ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. హిజ్కియా యెషయా 38 అధ్యాయం 2 నుంచి 6 వరకు కూడా మనం చూస్తే హిజ్కియా దీనుడై తాను తగ్గించుకొని, ప్రభువా యథార్థ హృదయుడనై నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకున్నానో నీకు తెలియదా అయ్యా, నాకు సహాయం చేయవా అని ప్రార్థన చేయగానే దీర్ఘాయుష్నిచ్చాడంట. 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడంట. ఎవరికి? హిజ్కియాకి. ఈరోజు తగ్గించుకొని జీవితంలో దేవుడు నీ యొక్క ప్రతి అవసరత తీరుస్తాడు. నినివే పట్టణ ప్రజలు కూడా మరి వారు తగ్గించుకొని గోనెపట్ట కట్టుకొని ప్రార్థన చేస్తే ఆ పట్టణం మీదకి రావాల్సిన
రావాల్సిన శాపాన్ని దేవుడు ఏం చేశాడు? కొట్టివేశాడు. ఒక తల్లిగా, ఒక నీ జీవితంలో ఒక దేవుని బిడ్డగా నిన్ను నువ్వు తగ్గించుకొని నీ కుటుంబం కొరకు, సంఘం కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు సంఘము మీదకి, నీ కుటుంబం మీదకి, నీ బిడ్డల మీదకి రావాల్సిన శాపాన్ని దేవుడు ఏం చేస్తాడు? కొట్టివేస్తాడు. హల్లెలూయా! దేవుడు కొట్టివేస్తాడు. కానీ ఆ ప్రార్థనే రావట్లేదు మనకి. ఆ ప్రార్థన చేసేటువంటి విధానమే తెలియట్లేదు. కొంతమందికి సంవత్సరాలు గడిచినా ఏ సందర్భంలో ఏం ప్రార్థన చేయాలో, ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. కొంతమంది జీవితంలో ప్రార్థన చేయటం కూడా రాదు సరిగ్గా వాళ్ళ జీవితాల్లో. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎలాంటి ప్రార్థన చేస్తున్నావో పరిశీలన చేసుకో. మరి దేవుని యొక్క సన్నిధిలో తగ్గించుకునేటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఈరోజు నువ్వు తగ్గించుకొని దేవుని సన్నిధిలో మొరపెడతావో, గర్వించి గడ్డి మేస్తావో నాకు తెలీదు. ఈరోజు దేవుడు 2 మార్గాలను ఎదుట పెట్టాడు. గర్వించి గడ్డి మేసి పాతాళానికి వెళ్ళిపోతావో, తగ్గించుకొని దీవించబడతావో, 2 మార్గాలను ఎదుట పెట్టాడు దేవుడు. ఒక దేవుని బిడ్డగా నువ్వు తగ్గించుకొని దేవుని చిత్తానికి లోబడి ఆయన మాటకి, ఆయన అంటున్నాడు, మరలా మొదట చదువుకున్నాం కీర్తనల భాగములో, రండి సాగిలపడి నమస్కారము చేయదము. 95వ అధ్యాయం 7వ వచనం. సాగిలపడి నమస్కారము చేయదము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు, ఎంత మేలు. ఈరోజు నిజంగా నువ్వు తగ్గించుకునే స్వభావం నీకు ఉన్నది అంటే దేవుని కొరకు పరిగెత్తుతావు. తగ్గించుకునే స్వభావం లేదంటే నేనెందుకు పోవాలమ్మో, నేను ఆడబోతాను ఆడకి అనే గర్వం వచ్చేసిద్ది. అన్నిటికీ పోతావుగా పరిగెత్తుకుంటా, అన్ని చోట్లకు పోతావుగా, గంటలు మీటింగులు వేస్తావు కదా, దేవుడి సన్నిధికి మాత్రం రావట్లేదు. ఉపవాస ప్రార్థన లేదు నీ జీవితంలో, బైబిల్ స్టడీ లేదు, దేవుడు వాక్యాలు తెలుసుకుందామనే మనస్సు లేదు నీ జీవితంలో, స్త్రీల కూడికలు లేవు నీ బ్రతుకులో, ఏమీ లేదు నీ జీవితంలో, ఒక సువార్త కూడికలు లేవు నీ జీవితంలో. మోడుబారిపోయావు, ఎండిపోయావు. లోక సంబంధంగా చిగురించాను నువ్వు, అంతే. లోక సంబంధంగా అంటే గడ్డి పువ్వులు అంటే వాళ్ళు అంతే. ఆ గడ్డి జస్ట్ అలా ఉంటుంది కాసేపు అంతే. ఆ తర్వాత ఏమైపోతుందంట? వాడిపోతుంది. ఈరోజు నువ్వు అలాగ ఉండటానికి దేవుడు ఇష్టపడట్లేదు. ఈరోజు ఆయన మాటకి లోబడు, పరిగెత్తు ఆయన సన్నిధి కొరకు. దేవుడు తగ్గించుకున్న వారిని ఆశీర్వదిస్తాడు. గర్వించిన వాళ్ళు గడ్డి మేస్తారు. గడ్డి మేయొద్దు నువ్వు. ఈరోజు నువ్వు గడ్డి మేసే పరిస్థితిలోనికి, పాతాళానికి వెళ్ళిపోయే పరిస్థితిలోనికి వెళ్ళొద్దు. 2 మార్గాల్ని ఎదుట పెట్టాడు. ఏ మార్గాన్ని ఎంచుకుంటావో నీ ఇష్టం, దేవుడు నీకే అప్పగిస్తున్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. దేవుని సన్నిధిలో మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈరోజు గర్వించి గడ్డి మేసినటువంటి నెబుకద్నెజరు నాయన, అయ్యా మీరు గర్వహృదయులను ఎరిగినటువంటి వాడు. నాశనానికి ముందు గర్వము నడిచిద్దని చెప్పారు. గర్వము మా జీవితాల్లోనికి రానియొద్దు. పాతాళానికి వెళ్ళే మార్గము గర్వహృదయ మార్గము. గర్వించే అపవాది పరలోకము నుండి త్రోసివేయబడ్డాడు పాతాళానికి. లూసిఫర్ గర్వించినాడు ప్రభువా, అందుకే త్రోసివేయబడ్డాడు నాయన. ఈరోజు అలా గర్వించేవారిగా మేము ఉండకూడదు, కానీ దీనత్వము కలిగి తగ్గించుకునే స్వభావం కలిగిన వారిగా మేము ఉండాలి ప్రభువా. అయ్యా దీనులను మీరు లక్ష్య పెట్టుచున్నానన్నారు ప్రభువా. అయ్యా దీనుల మొర మీరు ఆలకిస్తున్నారు ప్రభువా. దీనులను మీరు హెచ్చిస్తున్నారు. దీనుల మీద మీరు కృప చూపుచున్నారు కదా నాయన. అయ్యా అలాంటి అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి నా ప్రభువా. అలాంటి కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని దాటిపోవద్దు నాయన. ఈరోజు మా జీవితాల్లో మాకు చాలినటువంటి దేవునిగా మీరు ఉన్నందు కొరకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను నా తండ్రి. మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను నా ప్రభువా. సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా దీనులకు ఐశ్వర్యము ఘనతను అనుగ్రహిస్తానన్నారు కదా, అట్టి కృపలో మాకు దయచేయండి నాయన. అయ్యా మేము గర్వహృదయములను కాక మమ్మల్ని మేము తగ్గించుకొని నీ పరిచర్యకు, నీ మాటకు, నీ సేవకుల మాటకు లోబడుతూ నాయన మేము ముందుకెళ్లే వారిగా ఉండడానికి నాయన, దీవించబడే మార్గములో మేము ఉండడానికి మాకు సహాయం చేసి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.